ఆ 7 కుమారులకి పెళ్లిళ్ళు చేయాలని ఎన్నెన్నో బాధలు పడుతున్నాడు, ఎన్నెన్నో కష్టాలు పడుతున్నాడు. ఎవరు కూడా వాళ్ళ పేదనాన్ని చూసి అమ్మాయిని ఇవ్వటం లేదు. ఒక దినమున కాకాకృష్ణ పొలమిల్లు వస్తున్నాడు బజార్న. ఆ వచ్చే సమయంలో ఆ గ్రామ పెద్దలు కొంతమంది ఒక రచ్చ బండ దగ్గర కూర్చున్నారు. అలా రచ్చ బండ దగ్గర కూర్చొని ఆ వస్తున్న కాకాకృష్ణ గారిని చూసి ఆ పెద్దలంతా కూడా ఏమనుకుంటున్నారో చూడండి. ఆయన అరే ఏమిట్రా అంటే మన వీధి వస్తున్నాడే ఎవడా వాడు? కాకాకృష్ణ గారు చూడవాడు వాడు దుంపలేగా. నిజమేరా? వాడు తింటానికి తిండి ఉన్నదా? ఉంటానికి తిండి ఉన్నదా? నిజమేరా? ఈతకి బిల్లు తాటాకు తెల్లు. అవును, దగ్గర గంటకి వస్తేనే భోజనం, లేకపోతే భోజనం లేదు. అలాంటి వాడికి కూడా మొఖానికి భోజనం కూడా లేదు. సంతానముడికి 7 కుమారులు ఉన్నారు. కుమారుడు కూడా పెళ్లిని చేయలేకపోతున్నాడు. వాడు వాడి పేదతనాన్ని చూసారు. అబ్బాయికి అమ్మాయి విడుస్తారా? ఇలాంటి వాడు మన గ్రామంలో ఉండి మన కమ్మ వారి వంశం పరువు తీస్తున్నాడు. ఇలాంటి వాడు బ్రతకేమిరా? వాడు వెళ్ళిందాక వాడు సాయలా వాడు వైపు ముఖమెత్తి చూడబకండ్రా అని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలని విన్నాడు కాకాకృష్ణ. చిగ్గుతో తల ఉంచుకున్నాడు. నా వాళ్ళే నాకైనా వాళ్ళే నా బంధువులు నన్ను ఈ విధంగా అంటున్నారు చెప్పి కన్నీరు పెట్టుకొని ఇంటికి వెళ్ళాడు భార్య దగ్గరికి. వెంకమ్మ, నేను పొలమిల్లుస్తూ ఉండగా మన వాళ్ళే మనకైన వాళ్ళే మన బంధువులు ఏమంటున్నారు తెలుసా? మన పేరుతంగాన్ని వెక్కిరిస్తున్నారే. అలాగా ఒక్క అబ్బాయి కూడా పెళ్లిళ్ళు చేయలేకపోతున్నామని. మరి ఏం చెప్పంటారు? ఏమండి? గ్రామంలో తిరగాలో చచ్చిపోవలో తిరగడం లేదు. చూడు, ఇక ఆలోచించే ప్రయోజనం లేదు. ఇక తిరగక తప్పదు. నాకు తెలిసిన గ్రామాలు 4 గ్రామాలు ఉన్నాయి. ఈ 4 గ్రామాలు తిరుగుతాను. ఎక్కడైనా మన పెద్దవాడు గోపయ్యకి అమ్మానిస్తారేమో వెళ్ళి అడిగి వస్తాను. వెంకమ్మ, రాత్రి కూడా అన్నం లేదు. అవునండి, కాస్త సద్దన్నం ఉంటే గుడ్డలో మూట కట్టివే. రాత్రి వండిన సద్దన్నము కాస్త ఉంటే ఆ సద్దన్నము కాస్త గుడ్డలో మూట కట్టి కాకాకృష్ణ గారి చేతికి ఇచ్చింది వెంకమ్మ. కాకాకృష్ణ గారు సద్దన్నం మూట తీసుకున్నాడు. అలా భుజాన వేసుకున్నాడు. కాళ్ళకి చెప్పులు లేవు. ఎర్రటి ఎండలోనే ఆ మున్నేడు జరిగిన ఇసుకలో కాళ్ళు మలమల మాడిపోతూ అమ్మాయి కొరకు బయలుదేరుతున్నాడు. కాళ్ళు నడకనే ప్రయాణమాయనో కృష్ణయ్యగా. కాళ్ళు నడకనే ప్రయాణమాయనో కృష్ణయ్యగా. కూర్చుంటా కుర్చీ అందుకోండి, కాసేపు కూర్చుంటాను. ఏమండి మంచి వెంటనే వచ్చేట్టుంది. ఏమన్నా కాస్త మజ్జిగన్నా తాగుతారండి? మజ్జిగ ఉంటే ఏమన్నా కాస్త మీ ఆవిడ ఉందా? లోపల ఉంది. లేచిపోయిందా? ఉంది ఉంది ఉంది. సరేనండి, మీ అమ్మాయి మీ ఆవిడ ఉంటే ఒక గ్లాసు నిండా చెంబు నిండా మజ్జిగ కూడా తాగుతాను. ఇంటి ఆవిడ ఏమిటండి? ఏం చేస్తున్నావే? ఇంట్లో ఉన్నానండి. పని చేసుకుంటుంది, ఇంట్లో పని చేసుకుంటుంది. చిన్ననాటి నా స్నేహితుడు వచ్చాడు. గ్లాసులు మజ్జిగుంటే తెచ్చేవే. లేదు లేవండి. ఏమని? దున్నతండి. ఏంటి దున్నతండి? దున్నతండిందా? అవునండి. దున్నతోళ్ళకి మొదటి శబ్దానా ఏం చేయమంటే చీకట్లో బరిగడ పోయి దున్నకాడికి పోయిందండి. ఏమండి కాకాకృష్ణ గారు, మీరు వచ్చే టైం కూడా బాగలేదండి. ఏం చేయమంటే నా అదృష్టం కలిసి వస్తుంది. మా ఆవిడ రాత్రి బరి అనుకుని దున్నకాడికి పోయిందంట. దున్నతరిందండి, మజ్జిగ కూడా లేవు. ఏం చేయమంటామండి? సరే సరే సాగుతా గాని ఒక మాట్లాడుతూ నేను బాధపడరు కదండి. ఏమిటి? నిన్ను ఒక మాట్లాడుతూ బాధపడరు కదా. నమ్మకంతోనే వచ్చాను. అడగమంటారా? ఏం బాధపడరు కదండి. సరే 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 అడగమంటారా? అడగండి. నా కుమారుడు గోపి ఉన్నాడే. ఓహో, నీ పెద్ద కుమారుడు గోపయ్య? అవును. ఏం నా ఇంటి దగ్గర నా బాలకల్ని పెడుతున్నారా? ఏమండి? మరి అందుకు రాలేదండి. నా కుమారుడు గోపయ్యకు నీ కుమార్తెని సరే మాటకు వచ్చామండి. ఒక పూట తింటే రెండో పూట గతిలేదు. అవును, తాటోకి వీళ్ళు వీతాగళ్ళు చంద్రగొడ్లు కాస్తేనే నీ ముఖానికి భోజనం. అలాగే భోజనం కూడా లేనవి నీ కుమారుడికే. నా కుమారుడు తెలిస్తే ఏ సుఖపడుతుందని కలగన్నామండి. ఏమిటండి? చిన్ననాటి నా స్నేహితుడిని మాటలతో మనిషి వదిలేస్తున్నా. ఏ మాట పరాయి వారు ఎవరైనా అంటే
చేసేవాడిని. అయ్యో ఏ ముఖం పెట్టుకుని నా కుమార్తె ఛీ, పోతలకి అని అందరాని మాటలని కాకానికి శ్రీ గారిని మెడబెట్టి నెట్ట వేశాడు గోపాలం గారు. కింద పడిపోయాడు కాకానికి శ్రీ. చిగ్గుతో తల వంచుకున్నాడు. ఇక నేను బ్రతకసుకోమలేదు. ఏ ఊరు వెళ్ళి అడిగిన ఎవరు కూడా అమ్మాయిలు ఇవ్వట్లేదు మా అబ్బాయిలకి అని చెప్పి వచ్చిన దారిని వెంటికెళ్తున్నాడు కన్నీటితో. ఆ భార్య భర్త వెళ్ళిన దగ్గర నుంచి ఎదురు చూస్తా ఉంది వెంకమ్మ. ఆ భర్త గారు కంటిలో పడ్డాడు భార్యకి. సంతోషముతో పైకి లెగసింది. ఆహా, మా ఆయన ఎక్కడో మా అబ్బాయికి ఈ రోజు మంచి సంబంధం చూసుకొస్తున్నాడని చెంపుతో నీరు తీసుకున్నది. వస్తున్న భర్త గారికి ఎదురు వచ్చి హస్త పాదములు శుద్ధి చేసి అలా ఇంట్లో కూర్చోబెట్టి, ఏమండి మీరు వెళ్ళే పని ఏమైందండి అన్నది వెంకమ్మ. ఆ మాటలు విన్నా కాకానికి శ్రీ వెంకమ్మ ఏమని చెప్పమాట వెంకమ్మ. ఏమైందండి? ఏ ఊరు తిరిగి అమ్మాయిని నేను ఎవరు కూడా అమ్మాయిని ఇవ్వటం లేదు. గ్రామంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. ఏమి చెయ్యాలో తెలియట్లేదు వెంకమ్మ అని బాధపడుతున్నారు. ఇంతలో కాకానికి శ్రీ కనిపించాడు. నాయనా గోపయ్య, బిడ్డలు పుట్టి తల్లిదండ్రులను సుఖపెడతానంటారు. నీవు నా కడుపులు పుట్టి కష్టాల నుంచి పెడుతున్నావురా. ఏ ఊరు వెళ్ళి అమ్మాయిలు ఎవరు కూడా మన పేదలను చూసి అమ్మాయిని ఎవరంటున్నారురా. ఎందుకురా మా కడుపులు పుట్టి మమ్మల్ని ఇన్ని కష్టాలు పెట్టిస్తున్నావు అని బాధపడుతున్నాడు. ఆ మాటలు విన్నాడు గోపయ్య. నానా ఏమిటి నాన్న, నా గురించి మీరందరూ బాధపడుతున్నారా? నా పెళ్లి గురించి అందరూ బాధపడుతున్నారు నాన్న. అవునయ్యా. నానా బిడ్డలు పుట్టి తల్లిదండ్రులను సుఖపెడతానంటారు. నేను నీ కడుపును పుట్టి కష్టాలు తెచ్చి పెడుతున్నాను నాన్న. నానా అవుందా నష్టాలాట భగవంతుడు ఎలా రాస్తున్నాడు అలాగే జరుగుతుంది. కానీ మన చేతుల్లో ఏముంది నాన్నగారు. అలా బాధపడగానే నా పెళ్లి గురించి ఎలా జరగాలంటే అలాగే జరుగుతున్నది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు నాన్న అని తల్లిదండ్రుల్ని ఓదార్చి గోపయ్య గోవులు తోలుకుని అడవికి వెళ్ళిపోయాడు. ఆ ఇంటి దగ్గర వెంకమ్మ తన భర్త కాకానికి శ్రీ గారితో ఏమంటుందో చూడు నాయన. ఏమంటుంది ఆయన? ఏమండి ఏంటమ్మా? నేను ఒక మాట అడుగుతానండి, బాధపడరు కదండి. ఏంటి చెప్పవే? ఏమి లేదండి, అనిగలపురంలో మా అన్నుడు కదండి ఉన్నాడు. ఎవరు? శివరామయ్య గారు. ఏమండి మా అన్నగారికి కుమార్తె పుట్టిందట. పుట్టింది. ఆ అమ్మాయిని ఇస్తారో వెళ్ళి అడిగొస్తామండి అబ్బాయికి. ఏంటండి మీడియాలో ఉండవు? ఏంటండి పుట్టిందా పుట్టలేదు? ఏమైందండి? ఇప్పటికే 4 గ్రామాలు తిరిగి తీసుకొని వచ్చున్నా. ఇప్పుడు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళి అమ్మాయిని అడిగినట్లయితే నిన్ను చెల్లెమని మెడబెట్టి బయటికి ఇంటేస్తున్నాడు. బామ్మని వరుసగా చూడకుండా ఆ త్వరగా తీసుకొని దూరానికి వేలగట్టి ఏం చేస్తాడండి? ఎలా ఉంటాడు? ఒరి చెత్త కదా దులిపి ఆడ మారేస్తున్నాడు. చెప్పని సిగ్గు సాలుగా నోరు మూసుకుని నీకు ఆడికి వెళ్ళిన తర్వాత అండి ఏమండి అమ్మాయి విషయము, కట్నం విషయము, పెళ్లి విషయము మొత్తం నేను అడుగుతానండి. అసలు మీరు నోరు తెరవద్దండి. అవసరం అయితే నోటికి వేసుకొని కూర్చోండి. ఏంటండి చెప్పేది విజయ్ కాదు. అక్కడికి వెళ్ళినాక మీ అన్నయ్య చూసి ఏమండి మీరు అమ్మాయిని అడగండి, మీరు మగవారు కదా, మీరు ముద్దు మీద మెసలేదా అన్నావనుకో తాట తాట తీస్తా. ఎలా తీస్తావు తాట? వచ్చి తాపత్తులు ఎలా తీస్తావు? అట్లా తీస్తా. సరేనండి. అసలు నువ్వు ఏం మాట్లాడద్దండి, అన్ని నేను అడుక్కుంటాను అని చెప్పి ఆ యొక్క వెంకమ్మ కాకానికి శ్రీ గారు ఆ ఎద్దుని తోడు బండి కట్టుకొని అనిగలపురములకు బయలుపోతున్నారు. ఎంకమ్మకి కట్టుకోని సేరలేదు. ఒక సిరిగిపోయిన ముక్కల సేరుంటే ఆ ముక్కల్ని ముక్క కత్తికించి కట్టుకుంది. ఆ ఇంటిలో పాత నగలంతా ఒంటి నిండా ధరించుకున్నది. తలకి సమరం లేక సింధుడితో కూర్చుంది వెంకమ్మ బండిలో. కాకాలకి శ్రీకి పంచి లేక సిరిగిపోయిన పేగులు పంచి కట్టుకున్నాడు. ఎద్దుడితో బండి కట్టి అనిగలపురం బయలుదేరుతున్నారు. బండినేమో కదిలించినారు, బండినేమో కదిలించినారే, ఎత్తేమో ఎందకులాగే, ముందేమో నీడకులాగే, మొక్కుబడుతూ కృష్ణయ్య గారు సేరినారా హరిగల్లపురము.
కష్టాలు పడుతూ అనిగలపురం చేరుకున్నారు. ఓహో. ఇంతలో ఎవరు చూస్తున్నారో బండిని? ఎవరు? వల్లా శివరామయ్య గేటు దగ్గర ఉన్నారు సాగరయ్య సౌందర్య. ఆహా. వాళ్ళిద్దరు చూసి ఏమనుకుంటున్నారో చూడు. రే సముద్ర ఏం సాగరయ్య? అది మరి వీధులు వస్తే బండి అదే ఖర్చు చెప్పు. ఆ వచ్చే బండ అది గంటల బండి అది. చెయ్యదు అవునవును. వీడికి ఎప్పుడు తెలిసినట్టు మామిడికాయలు ఏదో ఆలోచనలేదు. కాదు గంటల బండి అది. ఇంటిపోతాడు వీడు. అది తోలుబొమ్మలాడు బండి. కాదు గంటల బండి రా. తోలుబొమ్మలాడు బండి. కాదు గంటల బండి. ఓయ్ సాగరయ్య, అయ్యారండి ఏమిటయ్యా మీరు కేకలేస్తుంటే మేడ పైకి వస్తున్నాయి? అయ్యారండి ఏం జరుగుతుంది? అదో మరి వీధులు వస్తున్న బండి. సాగరయ్య, మీరు చూడండి బాగా. ఏంటండి? ఆ వస్తున్న బండి. ఆ, అయ్యో అయ్యో అయ్యో, అది ఎవరు అనుకున్నారు? ఎవరయ్యా? అన్నాడు వాడు గెలిచినట్టు వాడు అంటున్నాడు. కాదు నాయన, తోలుబొమ్మలాడు బండి అంటున్నాడు. అరే మీరని చెప్పండి. మీరు అనుకున్నట్టు ఆ. అది తోలు బొమ్మలాట బండి కాదు, గరిసగడ్ల బండి కాదండి. మరి మరి ఏమండి? ఆ నగల్లో కూర్చొని బండి తోలుతున్నారే, ఆ, అతను ఎవరు? ఎవరండి? గెలిచిన అమ్మాయి నా బావగారు కాకా కిష్టి గారు అయ్యా. ఓహో. ఆ ఎనక పక్క జనంలో కూర్చొని చూడు. అప్పుడు మనిషి అవ్వకుండా తలబట్టి అవపడుతుంది. ఆవిడ ఎవరనుకుంటున్నారు? ఎవరండి? నా తోడబుట్టిన నా శైలి వెంకమ్మ నాయన. ఏదంట్రా? ఆ బండి నొక్కలో కూర్చోడు చూడు. ఆ. ఆయన ఈయన బావగారంట. ఓహో. ఆయన పంచ ఎలా ఉంది? చీలు బాగుందిరా. ఆ బండిలో ఉంది చూడు. ఆ. ఆ తల ఎలా ఉంది? చీకటి తాడిట్లాగా ఉందిరా. శ్రీకృష్ణ తాటి మట్టి కంటే అద్దానం ఉంది. అద్దానం ఉంది. అలాంటి వారు ఈయన బావంట చెల్లెలంట. మన- ఆయన చెప్పడం మన మన నమ్ముడువేనా? అయ్యారండి. ఏమిటయ్యా? ఏమైతే నమ్మలేమండి. ఏమిటి? మీరు చూస్తే వీళ్ళ ఉన్నారు, ఆ వారు చూస్తే అలా నిష్ఠ పెరిగేలాగా ఉన్నారు. నాయన, మా బావగారు కూడా ఒకప్పుడు ఉన్నవాళ్ళయ్యా. మరి ఇప్పుడు ఏం మాయరాగా వచ్చిందా? నా సెల్లుల వెంకమ్మని ఎప్పుడైతే కాకాన కృష్ణ గారు పెళ్లి చేసుకున్నాడో, నా సెల్లుల వెంకమ్మ ఎప్పుడైతే వారింట్లో అడుగు పెట్టిందో, కాకాన కృష్ణ గారు ఆ విధంగా తయారైన ఆయన. ఆ. ఏంద్రీ ఏం తిన్నావురా? అరే అరే. ఏం తిన్నావురా అందులో? ఏయ్, ఒకప్పుడు ఆ. అద్దానికి శ్రీ కూడా ఆ. ఐగర్ నాకు బాగా ఉన్నవాడేనట. ఆహా. మన ఐగర్ చెల్లెలు ఇంకా మా బండిలో ఉంచుడు. ఆ, 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 ఆమె చూస్తుంటే అర్థమైపోతలే. ఆ. నిజమేలే. ఆ మహాతల్లి పెళ్లి చేసుకొని ఆ. కాకానికి స్ట్రీట్ లో కాలు పెట్టిందట. ఆ. మహాతల్లి కుడి కాలు పెట్టిందో ఎవరి కాలు పెట్టిందో ఏ కాలు పెట్టేసి ఆ. కాకానికి స్ట్రీ ఆ విధంగా అయిపోయాడు. అరే రే 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 రే. పాదం అంటే అలా ఉండాలి. బంగారోడి పాదం కదంట్రా. తీసుకెళ్ళ పాదం. అవునవును. ఇలాంటి పాదాలు గ్రామాలకు 4 ఉండా సార్. ఆ ఊళ్ళో బాగుపడిపోతాయి. వాళ్ళే బాగుపడిపోతాయి. వద్దులే తిరగలవాడు మళ్ళీ బాగుపడిపోతాయి. నాయన ఆ. చూడు, ఆ. మా బావ దగ్గరకు వస్తున్నాడు. ఆ, 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 ఆ. బావ నిలబడి చూస్తున్నాడు, నా బండి కొంచెం ఎదురు రావచ్చు అనుకుంటాడు. నీ సైడ్ అనుకున్నాడు. అందుకని నేను లోనికి వెళ్తున్నాను. ఆ. మా బావ దగ్గర రానిచ్చి ఆహా. ఆ సెల్లు మా వెంకమ్మని ఆ. బావని లోనికి పంపించండి, ఇంట్లో పంపించండి. ఆ. ఇందాక వచ్చేటప్పుడు తోలు బొమ్మలాట బండి నేను గెలిచేట బండి అన్నాను. ఆ. ఆ మాటలు విని మమ్మల్ని ఏమని అంటాడని ఓహో, భయపడుతున్నారా? అనుమానం ఉందంట. సరే, ఒక పని చేయండి. ఏం చేయమంటావు? మా బావగారికి ఫస్ట్ నుంచి పొగడతలంటే చాలా ఇష్టం. ఆ. దగ్గర నుంచి బండికి ఎదురు వెళ్ళండి, ఓహో. బాగా పొగడించండి. ఆ. ఈయన ఉన్న సంతోషంతో మరిసిపోతాడు. ఆ. చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి. అలాగేనండి. ఏంటంటా కాకానికి ఇష్టం తింటా తిండి లేకపోయినా ఆ. పొగడిదంటే చాలా ఇష్టం అంట. ఓహో. చిన్నవాడివి ఆ. నీ ఒకసారి పొగిడిచ్చు, ఆ. పెద్దవాడిని నేను ఒకసారి బెదిరిస్తా. అలాగని. ఏయ్, ఆ. 2 తులపతులైనా బాధలేదు, ఆ. 2 ఎట్లయినా బాధలేదు. నిజమేరా. ఒకటి దున్నా ఓడెత్తు. ఒకటి యుద్ధం ఎంట ఎలా ఉంది, ఇద్దరునే నీరు ఎలా ఉంది. ఆ. సత్తమాతో ఉంటూ వస్తున్నాడు కృష్ణయ్య. నిజమే. గేటు వాడు జాగ్రత్త, జాగ్రత్త ఉండు. గేటు పడి తీయద్దు. గట్టిగా పట్టుకో. ఆ. జాగ్రత్త. ఆ. ఆ, హాయ్. ఏయ్, ఏయ్, ఏంది మరి దున్న మరి మరి చక్కగా ఇవి ఎండలకు మేతలాగా మరి వాళ్ళు సన్నగా వచ్చేస్తున్నారు తిరిగి. హాయ్, హాయ్. హాయ్. ఓయ్. ఏయ్, హాయ్. ఎవరు మీరు నా బండి కట్ట వస్తారు? ఎవరైతురు పక్కడు? ఓహో, దున్న పెడుతున్నాయి. ఓహో, ఏయ్. మా ఊరికి వచ్చి మా వీధిని వచ్చి ఎవరంటావా? ఎవరు మీరు? వల్లేశ్వర పాలేర్లు మీ. ఆ, చిన్న పాలేరు, ఓడి పెద్ద పాలేరు. వీడికి సముద్ర, ఓడి సాగరయ్య. వీడికి 2, ఓడికి 3. వీడికి 2. ఓడికి 3. ఏయ్, ఏంటో కృష్ణుడు ఏంటి? ఏమండి వీడు చిన్నవాడు కాబట్టి సముద్రానికి 2 బస్తాలు వడ్లు. అవునండి. జీతాలా? జీతం జీతం జీతం. మీ అయ్య గారు ఇచ్చే జీతాలు సంవత్సరానికి 2 బస్తాలు. వాడికి 12 మంది పిల్లకాయలు. 2 బస్తాలు సంవత్సరం అంతా తింటాడు. నీకు ఇంకా ఎక్కువైపోతుంది. పెద్దవాడిని కాబట్టి నాకు 3 బస్తాలు. నీకు పిల్లలు ఎంతమంది? నాకు 24 మంది. నేను సంవత్సరం అంతా తింటా. ఇంకా మిగులుతాయి వాడికి. జీతాలు అంటే మిగులుతాయా? ఒక బస్తాలకు 2 బస్తాలు మిగులుతాయి. అంటే సంవత్సరం ఒక బస్తా తింటాడు. వస్తూ తింటాడు. ఏ జీతాలు ఇస్తున్నా అయ్య గారు? ఏయ్, ఎవరైనా నువ్వు
ఆ ఇల్లు ఎవరిదిరా? మైగారి కొల్లా శివరామయ్య. ఆయన ఎవరు? మైగారు నా బావగారు తెలుసా? కాకలకి శివరాయ్ గారు. ఏమండి ఏంటి నీ బాగా నిన్ను నీ భార్య లోపల రమ్మన్నారండి. ఏడు రమ్మన్నాడా? అవునండి. లోపలికి ఆ. శభాస్ నాయన, నా ఇద్దరిద్దరు జాగ్రత్త చేస్తుండండి. నేను చూసుకుంటాను. నేను వెళ్ళి మా బావతో కలిసి వస్తాను మేమున్నాం అని కాకానికి శ్రీ భార్య వెంకమ్మ శివరామయ్య ఇంట్లోకి ప్రవేశించారు. బావకి అనుమానమే, ఆ. ఏదో దెబ్బలు తగులుతాయి అనుకుని వెనక్కి తగ్గుతున్నాడు. సెల్లెలు వెంకమ్మ వెళ్ళిపోయింది లోపలికి. సెల్లెలు చూశాడు, 7 మేళ్ల పైన చూశాడు శివరామయ్య. 7 మేళ్ల దిగి పరిగెత్తుకు వచ్చాడు, కిందకు వచ్చాడు. బావగారు తొట్టిలాగిపోయాడు. అమ్మా వెంకమ్మ, అన్నయ్య ఎన్నాళ్ళకి వచ్చారమ్మా? అవునన్నయ్య. పిల్లలందరూ బాగున్నారమ్మా? బాగున్నారన్నయ్య. చాలా తగ్గిపోయావు తల్లి. ఏం చేయమంటావు అన్నయ్య? ఎండలు కన్నయ్య. అమ్మా బావగారు నువ్వు కలిసి వచ్చారా, ఒకదాని వచ్చావా? ఇద్దరు వచ్చామన్నయ్య. ఇద్దరు వచ్చారా? మరి బావేడి? బయట గెడ్డవని ఉన్నాడు. గిడ్డాం కడున్నాడా? లేదులేమ్మా, ఏదో రాగరాక వచ్చాడు కదా, అదే కొంచెం మొహం పడుతున్నాడేమోలే. అంతే. నేను వెళ్ళి బావని తీసుకొస్తానమ్మా. వదిలి గారు నీకు రాత్రి కావాలి, నేతి గారులు చేస్తుంది, 5 డ్రమ్ములు చేస్తుంది, నువ్వు తింటుండమ్మా. లాగా ఉందన్నయ్య నాకు. నేను పోయి బావని తీసుకొస్తాను. బా ఈ సముద్రం మా బావ పంట బాగేశాడు కానీ సముద్రయ్య సాగర తింటూ తిరగదప్ప ఏది ఆలోచలేదు. గిడ్డ కుదరలా. ఆ గిడ్డ ఏంటైనా అలా తల పక్క కొనిపోయింది. అదే నేనైతే ఎంత చక్కగా అయిపోయినాను. వచ్చిన పని ఏంటి? ముద్రష్టోడికి గిడ్డ వద్దు పని ఏంది? బావా నేను బావా 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 ఏంటి బావా? నిద్రపోతున్నానులే. ఏంటి బావా? ఏదో బావా లేక లేక నిన్ను కబులుచుకుని వస్తాయి. నీ పాదాలు అంటే తప్పుకుంటావా? లేదు బావా, నేను కూడా సంతోషం పట్టలేక పక్క వెళ్ళిపోయాలే. ఎంత పని చేసావా బావా? పిల్లలు బాగున్నారా బావా? ఇదంతా బంగారాలే నాకు బావా. మనిషి చాలా తగ్గిపోయావు బావా. పన్నెండు గాలికి ఏం 2 సంవత్సరాల నుంచి వర్షాలే లేవు. ఈ సంవత్సరం లేకపోతే ఇంకా పోతాడు. ఇంకా పోతాం. మనిషి నరాలతో బయటపడుతున్నాయి. మన లేని మిలిటరీ పోయినా ఇక్కడ లేరు మీరు? సరదాలు ఉన్నాడు ఇప్పుడు మిలిటరీలో. మన దేశ సరిహద్దులు నీరు ఉండేది బావా. మేమే మన బాంబు పని నెత్తి మీద. మీ బంధువులు దొరుకున్నారు అందరూ ఉండాలి బావా. ఏంటి బావా వచ్చిన పని ఏంటి? ఏం లేదు బావా, గోపాల్ పెళ్లి నిమిత్తం వచ్చాం. బావా ఏమండి అడగండి. ఏమిటి బావా? గోపి పెళ్లి నిమిత్తం వచ్చావా? అప్పుడే గోపైకి పెళ్లి వచ్చి వచ్చిందా బావా? బావా పోలిక అంతా నేనే కదా గోపయ్య. కొద్ది గుణమే కూర్చోండి అనుకుంటా. ఓయ్ గుణ కూడా నీదే బావా. గోపయ్య పెళ్లి కదా డబ్బు ఖర్చు సరే నేను ఇస్తాను బావా. 1,00,000 కాదు 10 లక్షలు ఖర్చు పెట్టి ఆకాశమంతా అరుగు వేసి, భూదేవంత అరుగు వేసి, ఆకాశమంతా పందిరి వేసి 7 రాత్రులు 7 పగళ్ళు వైకుంఠంగా పెళ్లి చేస్తాను బావా. గోపయ్య పెళ్లి గురించి భయపడక్కర్లేదు, నేను ఇస్తాను డబ్బు ఎంత కావాలన్నా కూడా. చూడు అసలు నా అల్లుడు సరందగాడు అమ్మాయిని ఏ ఊళ్ళో మాట్లాడేవో తెలియటం లేదు. చక్కని చక్కని అమ్మాయి మాట్లాడాలి బావా. ఇంతకు అబ్బాయికి అమ్మాయిని ఎక్కడ మాట్లాడుతున్నారు? ఎక్కడో మాట్లాడుతూ రావడం ఎందుకో. ఏంటి బావా? మన ఊళ్ళోనే. ఇక్కడ మా ఊళ్ళోనా? ఇక్కడ నాకు తెలియకుండా ఎవరున్నారబ్బా? ఒక్క మాట చెప్తే అర్థం చేసుకో. ఆ, నా పెద్ద కుమారుడు గోపయ్య ఉన్నాడు. ఆ గోపి ఉన్నాడు. నా కుమారుడు గోపయ్యకు మీ గోపయ్యకి మీ ఏంటి బావా? ఏంటిది నీకు అర్థం కాదు వెంకమ్మా. ఏంటండి ఏంటి గోపి మీ ఏంటి బాబా? పైన వస్తున్నా ఏంటి? నేను నల్లగా మెరుకులు ఉంటాను. అది కొరడా బావది. అదేం చేస్తున్నావు? నాకు ఎవరైనా ఎదురు తిరిగి అనుకో, దాన్ని చేతికి తీసుకుంటే 4 వామిస్తానికి పనిచేస్తుంది అది. ఓహో పొరపాటున ఇప్పుడు నా కుమారుడికి అని అడుగుంటే దాంతో నాకు అయిపోయేదేమో పెళ్లి. గోపి పెళ్లి కంటే ముందు నా పెళ్లి అయిపోయేదేమో. అవునా? ఇంటి ముందు కొనడం ఉంటే వాడు తీపిచ్చేసాయి. ఇంటికి దోషం. ఇంటికి దోషమా? సమయానికి రాబడి సరిపోయింది బాబు. ఇంటి ముందు ఉండదు కొరడా. సాగరాయ సంద్రయ్య ఏదో సమయానికి వచ్చాడు బావగారు. సిద్ధాంతం బాగా తెలిసినట్టున్నాడు. ఇంట్లో కొరడా ఉండకూడదంట, దాని తీసి దూరంగా పారవేసేయండి. అలాగనే గారు. ఏంటి మళ్ళీ మన ఇంటికి ఎన్ని బాగులు ఉన్నాయి? మామూలు ఇంటి ఉంటుంది, దొడ్డేలు ఒకటి. దొడ్డాకులు ఎప్పుడు వేసి ఉంటుందా తీసుంటుందా? ఎప్పుడు వేసే ఉంటాము. అలాగే వేయచ్చు కానీ దొడ్డాకులకి అసలు వేయకూడదు బావా. దానికి దోషమేనా? తిప్పిచ్చేసాయి. సరే బాబా, దేనికని మంచిది. సమయానికి వచ్చావు. సాగరాయ సంద్రయ్య ఆ దొడ్డేలు ఎప్పుడు వేసి ఉండకూడదంట, పక్క తీసి పెట్టండి. అలాగనే ఇప్పుడు ఛాన్స్ అంటే అమ్మాయిని అడిగినట్లయితే మా బావ బెదిరించాడు అనుకో,
తలాగకుండా కాకపోతే దొడ్డకుండా వెళ్ళిపోవాలి. వెంకమ్మా ఏంటండి రారా. ఏంటండి కొరలో తీపిచ్చేశాను. దేనికో చెప్తా దొడ్డగా తలకు తీపిచ్చేసా. ఇవన్నీ దేనికండి చెప్తాను ఏంకమ్మా. నేను వెళ్ళి ఎద్దున దున్న బండి కట్టి నగల్లో రెడీ కూర్చోంట. నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళు. నీకేం భయము? నాకేం భయం అండి మా అన్నయ్య మీ అన్నయ్య గారికి వెళ్ళి అన్నయ్య నీ కుమార్తె నా కుమార్తెకి ఏమని అడుగు. ఇస్తేనే అన్నాడు అనుకో ఇతను బండి దిగి వస్తా. లేక వాతావరణం మారిపోయిందంటే మీ అన్నయ్య బెదిరించాడంటే తలాగకుండా ఎలాగో రాలేవు. దొడ్డు అనుకుంటే పడుకొచ్చి బండి చక్కెర కింద పడిపో. అదే పోటీ దున్నపోవడం వెళ్ళిపోతాం. అలాగనే చక్రాల కింద పడమంటున్నాయండి. చక్రాల మీద చక్రాల మీద ఎక్కమంటున్నావా? జాగ్రత్త. కాస్త దూరం కూడా ఎగమ్మా. జాగ్రత్త ఉండు. అమ్మా అన్నయ్య ఎంకమ్మా ఏంటన్నయ్య? ఏమిటమ్మా కోపం పెళ్లి మీద వచ్చారా మీరు? అవునన్నయ్య. కావాలనేది సమాధానం చెప్పలేదమ్మా. ఇంతకు అబ్బాయికి అమ్మాని ఏ ఊర్లో మాట్లాడుతున్నారమ్మా? అదేమిటన్నయ్య? ఏంటమ్మా నువ్వు కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు? మా గోపయ్యకు మీ తిరుపతి ఇస్తున్నా అర్థం. ఎంత ధైర్యంతో నా ఇంటికి వచ్చి నా కూతురు అడిగావేకమ్మా నువ్వు? అయితే నా సెల్లు కావచ్చును. అయినా నీ అంతస్తు ఎక్కడ, నా అంతస్తు ఎక్కడ? ఒక పూట తింటే ఒక పూట పట్టు పస్తు తాటాగుండు మీ తగదళ్ళు. ఒక ఎద్ద ఒక దున్నపోతు సంక్రమణగా సుడిన భోజనం లేవుడు నీ ముఖానికి భోజనం కొల్లదే. అలాంటి ఇంట్లో నా కుమార్తెనిస్తే ఎలా సుఖపడుతుంది అనుకున్నావు వెంకమ్మ నువ్వు? వెంకమ్మ తోడబుట్టిన శరీరం కనుక బ్రతికిపోయా లేకుంటే మీ సారికి నీ నాలుగు కోసేవాడిని బయటికి అని ఎట్టి వేశాడు. ఆ వెంకమ్మ కింద పడి అన్నగారు పాదాలు పట్టుకుని ప్రదాయపడుతుంది. అన్నా నీకే దన్నమో ఎన్నో ఆశలతో కూతుర్ని అడిగితే ఏమిటన్నయ్య తోడబుట్టిన సెల్లి చూడకుండా నన్ను మెడబెట్టి బయట పెడుతున్నావన్నయ్య. ఈ లోకములు నువ్వు తప్ప నాకు ఎవరున్నారన్నయ్య? తల్లివైనా తండ్రివైనా అన్నమైనా అన్నింటికి నీవే కదన్నయ్య అని కాళ్ళు పట్టుకుంటే మాత్రది. వెంకమ్మ నాకు ఉన్న ఆస్తులు ఏమి కావాలో నీ కోరిన వస్తువులు తీసుకువెళ్ళు. నాకు ఉన్న బంగారంలో నీకు ఎంత కావాలో నీకు కోరిన వరకు తీసుకువెళ్ళు. అంతే కాని నా కుమార్తె గురించి మాట్లాడుతూ నరికి వేస్తా బయటికి అని మెడ మీద చేయవేసినట్టు వస్తున్నాడు. ఇంతలో కోపం వచ్చేసింది వెంకమ్మకి. అన్నా నాది పేద కుటుంబం మీరా కాదని నేను అనలేదురా. నా అన్నమని చెప్పి ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చి నీ కూతురు అడిగితే ఏమిట్రా తోడబుట్టిన సెల్లి మీద చూడకుండా నన్ను మెడ మీద చేయాల్సినట్టు వేస్తావా? ఒరే అన్నా చెబుతున్నా విను. నీ కూతుర్ని నీ కాళ్ళు పట్టుకుని అడిగాను, నన్ను బయట నెట్టి వేస్తున్నావు. నీ కళ్ళ ముందే నా కొడుకు గోపయ్య చేత నీ కూతురు మీద తాళి కట్టిస్తా. తలంబరాలు మోబీకి పోతే నేను కాదు వారు వింటే కోడలే కాదురా అన్నది వెంకమ్మ. ఆ మాటలు విన్నా శివరామి అంటున్నాడు, వెంకమ్మ మితి మించి మాట్లాడుతున్నావు. ఏమిటి నా కళ్ళ ముందే నా కూతురు మీద తాళి కట్టిస్తావా? తలంబరాలు మోపిస్తావా? అవును. అదే జరిగితే ఏం చేస్తావో తెలుసా? నీ కళ్ళ ముందే కన్న కూతురు చూడకుండా కాళ్ళు చేతులు బుదిగాళ్ళు కట్టి అవసరమైతే బావిలోనైనా ప్రదోషనమ్మో రామ రామ శ్రీరామ రామ బావిలోనైనా ప్రదోషనమ్మో రామ రామ శ్రీరామ రామ బావిలోనైనా ప్రదోషనమ్మో బావిరామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ రామ రామ
పట్టుకొని బావిలో నన్ను తోస్తున్నా కానీ నీ కుమారుడికి ఇవ్వడు వెంకమ్మ. సాగరయ్య సంద్రయ్య వెంకమ్మకి నోటితో సోతే మాటింటం లేదు. దీన్ని చుట్టుపట్టుకుని బయట పడవేయండ్రా. అలాగనే సాగరయ్య సంద్రయ్య కలిసి వెంకమ్మ చుట్టుపట్టుకొని వేడి సలాపథాల్లో పడవేశారు. అప్పుడు వెంకమ్మ కింద పడి కళ్ళెర్రసేసి కరకర పళ్ళు కొరుకుతూ అలా దోసెట్టిండా మట్టి తీసుకున్నది. అలా దోసెట్టిండా దుమ్ము తీసుకొని పైకి లెగసి అన్నగారింటి ముందుకొచ్చి అన్నగారిని శపిస్తుంది. ఏందమ్మా నా తోడ పుట్టినోడు అని చెప్పి ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చి నీ కూతురు అడిగితే నీ బాల్యాలతో నన్ను చుట్టుపట్టుకుని మసాలా పడేస్తావా? చూడరా నా పుట్టింటి శాపమని. ఒరే అన్నా నీ మేడ మిథ్యలో మరి కూలిపోను, మిథ్యలో మరి కూలిపోను, ఇంటిలో నా జిల్లెళ్ళు మనము, ఇంటిలో నా మారేళ్ళు మనము, తప్పదన్నో నా శాపమన్నో. నీ మేడ మిద్దెలు కూలిపోతాయిరా, నీంట్లో జిల్లాలు మొలుస్తాయిరా, నీంట్లో మారాళ్ళు మొలుస్తాయిరా అని వెంకమ్మ దోసెట్లో ఉన్న దుమ్ము అన్న ఇంటి మీద గల ఎగిపోతున్నది. అలా ఎగజిమ్మే సమయంలో ఎవరు చూశారు? 7 మేళ్ల పై నుండి చూస్తుంది లక్ష్మీ తిరుపతమ్మ. ఆ దుమ్ము సల్లే సమయంలో ఆగు అని కేక వేసి 7 మేళ్ల దిగి కిందికి వచ్చింది. నానా ఆవిడ ఎవరు మన విధంగా చూపిస్తున్నది? అమ్మా తిరుపతమ్మ ఏమి నాన్నగారు పేదవాళ్ళమ్మా నన్ను 100 రూపాయలు అడిగింది తల్లి. ఈయనందువల్ల నా చూపిస్తున్నదమ్మా. నానా ఆమె అవతారం చూస్తే ఆ విధంగా ఉన్నది. ఆమె ఇంటికి వచ్చి ఏదో 5 10 అడిగి ఉండదు. నిన్ను ఆమె అవతారంలో 100 రూపాయలు అడిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను నాన్నగారు. అమ్మా తిరుపతమ్మ ఏమిటి 100 రూపాయలు అడిగితే విక్రేదాన్నమ్మా. మరి ఏమిటి నాన్న? నా ప్రాణంతో సమానమైన వస్తువు కొడుతుంది తల్లి. నేను ఇవ్వలేకున్నానమ్మా. నానా మనకున్న ఆస్తి అంతస్తుల కన్నా, డబ్బు కన్నా, బంగారం కన్నా, 700 గోడల కన్నా నీ ప్రాణముతో సమానమైన వస్తువును నేనే కదా నాన్న. నీవేనమ్మా. నన్ను కావాలని అడుగుంది నాన్నగారు. నానా ఆమె ఖచ్చితంగా మన ఊరే వచ్చి మన ఇంటికే వచ్చి నన్నే కావాలి అని ఆమె గట్టిగా అడిగిందంటే ఆమెకి మనకేదో బంధుత్వం ఉంటుంది నాన్నగారు. ఇంతకు మనకి ఏమైతే నన్ను అడిగిందో నాన్నగారు. అమ్మా తిరుపతమ్మ ఏమి నాన్న? అప్పుడప్పుడు పెరిగించడం మీ మేనత్తే అంటుంది. ఎవరు? ఆవిడేనమ్మా. ఆవిడ మేనత్తయ్య. ఆ మాటలు విన్న బంగారు తల్లి నాన్న కూడా వదిలేసి అత్తయ్య నేనత్తయ్య నీ మేనగోడలత్తయ్య లక్ష్మీ తిరుపతమ్మనత్తయ్య. అమ్మా తిరుపతమ్మ ఏమిటత్తయ్య ఎంత చక్కగా ఉన్నావమ్మా. ఆ మేనత్తకు 2 కళ్ళు సాలలేదు. ఆమె అందాన్ని చూసి అంద సందాలు చూసి కోడలని వర్ణ చేస్తున్నది. ఏ విధంగా నాయనా? మా కోడల తిరుపతమ్మ ఎంత చక్కని దానవమ్మ నా కోడలమ్మ. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామో నాయ. నా మాటలు నా చేతిలో చెయ్యి వేసి బ్రహ్మాండం చేస్తావా? ఇంట్లోకి వస్తున్నాను లేకుంటే ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతున్నామన్నది ఆలోచన చేసింది లక్ష్మీ తిరుపతమ్మ. అరే రే అత్తయ్య ఏదో కోరిక కోరుతుంది, అసలు అది ఏదో తెలుసుకోవాలి కదా అని అత్తయ్య నీ ఇష్ట ప్రకారమే నీ మాటకి ఎదురు చెప్పకుండా ప్రమాణకం చేస్తాను. ఆ మాట ఏదో చెప్పమన్నది. తప్పవు కాదమ్మా అత్తయ్య, ప్రాణాలు పోయిన ఇది కొల్లావారి వంశం అత్తయ్య, భయపడనక్కర్లేదు. ఏమిటో చెప్పు. ఏమి లేదమ్మా, నా కుమారుడు గోపి ఉన్నాడు అంటే నీకు భావ అవుతాడు, నీ భావని పెళ్లి చేసుకుంటానని నా చేతుల్లో ప్రమాణం చేయమన్నది. అప్పుడు ఆలోచన చేసింది బంగారు తల్లి. అది అత్త మాట కదా చెప్పలేక